ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న ఏపీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అప్డేట్ అయితే చెప్పమని ఈ మధ్య కొంతమంది కమెంట్స్లో అయితే అడిగారు. నాకు తెలిసిన అప్డేట్ అయితే చెప్తాను. ఒకవేళ ఈ అప్డేట్ అనేది కొంతమందికి తెలుసుంటే వెంటనే వీడియో అయితే స్కిప్ చేసేయండి. ఆ వివరాలు ఏంటో చూసినట్లయితే ఎవరైతే ఏపీ కాకుండా ఏపీ వాసులై ఉండి అంటే ఏపీలో హౌస్‌హోల్డ్ మ్యాపింగ్ అయ్యుండి ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అంటే తెలంగాణ కానివ్వండి, ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది అప్లై చేయడం కోసం ఈ 2025, 26 విద్యా సంవత్సరానికి సంబంధించి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ జ్ఞానభూమి 2 పోర్టల్ లాగిన్‌లో ఆప్షన్ అయితే ఇచ్చారు. అంటే ఎవరైతే ఇతర రాష్ట్రాల్లో చదువుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళు మీరు ఏపీలో ఏ విలేజ్‌కి చెందినవారో ఆ విలేజ్ సెక్రటేరియట్‌లోని వెల్ఫేర్ అసిస్టెంట్‌ని కలిసి మీరు తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్‌కి సంబంధించి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది రీసెంట్‌గానే ఇచ్చారు. మేబీ ఒక 4, 5 రోజులైతే అయ్యుండొచ్చు అనుకుంటున్నాను ఈ ఆప్షన్ ఇచ్చి. అది ఎవరికంటే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ 6 స్టెప్ వాలిడేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అనేవి వెల్ఫేర్ అసిస్టెంట్‌కి అయితే ఇచ్చి వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవడానికి ప్రెజెంట్ ఆప్షన్ అయితే వచ్చింది. కాబట్టి అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే మీ యొక్క సచివాలయం మీరు ఏ సచివాలయానికి చెందినవారో ఆ సచివాలయంలో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఇక మరి కొంతమంది స్టూడెంట్స్‌కి ఒక డౌట్ అయితే రావచ్చు. రీసెంట్‌గా ఏపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ చేసింది కదా! ఆ అమౌంట్ అనేది అదర్ స్టేట్ స్టూడెంట్స్‌కి క్రెడిట్ అయిందా లేదా అని డౌట్ అయితే రావచ్చు. అదర్ స్టేట్ స్టూడెంట్స్‌కి కూడా క్రెడిట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రీసెంట్‌గా ఒక స్టూడెంట్‌ని కాంటాక్ట్ అయినప్పుడు అది కూడా మెసేజ్ అయితే చేశాను. ఆ స్టూడెంట్ వచ్చేసి అమౌంట్ పడిందనేది చెప్పారు. ఆ స్టూడెంట్‌కి సంబంధించి వివరాలు అయితే చెప్తాను వినండి. ప్రెజెంట్ ఆ స్టూడెంట్ వచ్చేసి సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నారు. అంటే డిగ్రీ కానివ్వండి లేదా బీటెక్ కానివ్వండి ప్రెజెంట్ సెకండ్ ఇయర్ అయితే చదువుతున్నారు. అయినా సరే ఆ స్టూడెంట్‌కి ప్రెజెంట్ అమౌంట్ అయితే పడింది. అది కూడా సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఆ అబ్బాయి వచ్చేసి ఎస్సీ స్టూడెంట్. యాహ్! స్టేట్ గవర్నమెంట్ షేర్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ అయితే పడింది. సెంట్రల్ షేర్ అమౌంట్ అయితే ఇంకా పడలేదు. అంటే ఇక్కడ ఎస్సీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినా సరే ప్రెజెంట్ అమౌంట్ అయితే పడింది. ఈ విషయం అయితే కన్ఫర్మ్ అయింది కాబట్టి ఒకసారి అయితే అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైనా ప్రెజెంట్ చదువుతున్నా సరే కేవలం పాస్డ్ ఔట్ ఒకటే కాదు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయ్యుండి ప్రెజెంట్ పర్సూయింగ్ అయినా సరే అంటే 2024, 25 పాస్డ్ ఔట్ కాకపోయినా ప్రెజెంట్ చదువుతున్నా సరే ఎస్సీ విద్యార్థులకి స్టేట్ గవర్నమెంట్ వాటా అయితే పడిందని అయితే తెలిసింది. కాబట్టి అలాంటి విద్యార్థులు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే మీరు బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ పడిందో లేదో చెక్ చేసుకోండి. జ్ఞానభూమి పోర్టల్‌లో మాత్రం అమౌంట్ రిలీజ్ చేసినట్టుగా ఉంది తప్ప అక్కడ ఏ అకౌంట్‌లో పడింది, ఎప్పుడు పడింది అన్న వివరాలు అయితే అప్డేట్ అవ్వలేదని అయితే చెప్తున్నారు. అది అప్డేట్ అవ్వకుండా అక్కడ అమౌంట్ పడినట్టయితే ఉండదు. కానీ అలా చెప్పారు. అయినా సరే ఒకసారి అయితే ఇలా ఈ అదర్ స్టేట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి అయితే బ్యాంక్‌కి వెళ్లి అయితే చెక్ చేసుకోండి. ఈ అమౌంట్‌లు అయితే పడ్డాయి కాబట్టి. సో, ఇది ఈ వీడియోలో చెప్పాలనుకున్న విషయం. దానికి సంబంధించి అంటే అదర్ స్టేట్ స్టూడెంట్‌కి సంబంధించి ఇంకేమైనా అప్డేట్స్ తెలిస్తే మాత్రం తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.